చరిత్ర పుటల్లో కొన్ని కథలు కేవలం రాయబడడమే కాదు, వాటిని మనం ఫీల్ అవ్వగలం. ఇది మరాఠాలకు ధైర్యమున్న సొంత రాజ్యం లేని కాలం నాటి కథ. అధికార క్రీడలో మోసం చాలా మామూలు విషయమైన ఆ రోజుల్లో ఆ మోసమే ఒక అగ్నికి జన్మనిచ్చింది. ఆ అగ్ని రాబోయే కాలంలో స్వరాజ్యంగా మారింది. స్వరాజ్య కలలు కన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ ఇది. సో రండి ఫ్రెండ్స్, ఈరోజు మనం శివాజీ మహారాజ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకిలాంటి లేటెస్ట్ మరియు ఫ్రెష్ కంటెంట్ దొరుకుతూ ఉంటుంది. ఇక సినిమా కథలోకి వెళ్లితే ఇది మనల్ని 17వ శతాబ్దపు కాలానికి తీసుకెళ్తుంది. ఆ కాలంలో అధికార దాహం ముందు నమ్మకానికి ఎలాంటి విలువ ఉండేది కాదు. మరాఠా సర్దార్ మాలోజీ భోస్లే. ఈ పేరు ధైర్యానికి, విశ్వాసానికి ప్రతీక. కాని ఈ అధికార క్రీడలో అందరికంటే ముందు బలైపోయేది ఆ విశ్వాసమే. ఆయన్ని బర్బారుకు పిలిపిస్తారు. అక్కడే ఆయనకొక పెద్ద మోసం జరుగుతుంది. ఆయన మీద వెనుక నుంచి దాడి చేస్తారు. ఆయన నేలమీద పడిపోతారు. కాని చనిపోతున్న ఆ క్షణంలో కూడా ఆయన కళ్లలో భయం లేదు, ఒక రకమైన మంట ఉంటుంది. ఈరోజు నన్ను మోసంతో చంపారు, కాని ఒకరోజు మరాఠాలు ఈ మోసానికి ఖచ్చితంగా సమాధానం చెప్తారు అని ఆయన అంటారు. ఇక్కడ్నుంచే కేవలం ఒక కథ కాదు, ఒక విప్లవం మొదలవుతుంది. ఆ సమయంలో మొఘలులు మరియు నిజాంల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. మరాఠాలు వీళ్ల కిందనే పనిచేసేవాళ్లు. మరాఠాలకు కంటూ సొంత జెండా లేదు, సొంత రాజ్యం కూడా లేదు. ఆ తర్వాత మనకు మాలోజీ భోస్లే కొడుకు సాయాజీ భోస్లేని చూపిస్తారు. సాయాజీ భోస్లే తన ప్రజలను, వాళ్ల భూములను కాపాడే పని చేసేవాడు. ఆయన నిజాం, మొఘల్ మరియు ఆదిల్ షాల కోసం పనిచేసేవాడు. కాని దానికి బదులుగా సాయాజీ భోస్లే ప్రజల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగేవి. వాళ్లు ఊర్లు వదిలి వలస వెళ్లాల్సి వచ్చేది. సుమారు 1629 ఆ ప్రాంతంలో ఆదిల్ షా అత్యంత క్రూరమైన పాలన సాగుతూ ఉంటుంది. అతని యుద్ధం నిజాం మరియు మొఘలులతో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆదిల్ షా భార్య పేరు సుల్తానా. ఆమెకొక కొడుకున్నాడు. ఒకవేళ ఆదిల్ షా చనిపోతే తర్వాతి సుల్తాన్ ఆ సుల్తానా కొడుకే అవుతాడు. మరోవైపు మొఘల్ చక్రవర్తి షాజహాన్కు ఆదిల్ షాతో పగ ఉంది. అలాగే ఆదిల్ షాకి నిజాంతో కూడా శత్రుత్వముంది. నిజాం ఆదిల్ షాతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాడని షాజహాన్ గమనిస్తాడు. ఇదే కరెక్ట్ టైం అని భావించి ఆయన తాజ్మహల్ కట్టించడం మొదలుపెడతాడు. కాని ఆ సమయంలో సాయాజీ భోస్లేకు అసలు ముప్పు నిజాం లేదా ఆదిల్ షాతో లేదు. ఏ క్షణమైనా దాడి చేయగల షాజహాన్తోనే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. సాయాజీ భోస్లే తన రాజ్యాన్ని, తన ప్రజలను కాపాడుకోవాలి. అందుకే ఆయన బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాతే చరిత్రను మార్చేసే ఒక బిడ్డ జననం జరుగుతుంది. ఆ పేరే శివాజీ. ఆయన తల్లి కేవలం ఒక తల్లి మాత్రమే కాదు, ఆమె ఒక గురువు. ఆమె శివాజీకి కేవలం కథలు చెప్పడమే కాకుండా ఆయన జీవితానికి ఒక లక్ష్యాన్నిచ్చింది. రాముడి మర్యాద, భీముడి బలం, అర్జునుడి లక్ష్యం. నెమ్మదిగా ఈ లక్షణాలన్నీ శివాజీలో ఇమిడిపోతాయి. ఒకరోజు ఆయన తనకు తాను ఒక మాట ఇచ్చుకుంటాడు, ఈ నేలను బానిసత్వం నుంచి విడిపిస్తాను అని. ఇక శివాజీ తండ్రి సాయాజీ భోస్లే ఒక గొప్ప యోధుడు, కాని పరిస్థితులకు బందీ. ఆయన కత్తి ఇతరుల కోసం లేచేది, ఎప్పుడైనా మొఘలుల కోసం, ఇంకెప్పుడైనా బీజాపూర్ సుల్తాన్ కోసం. ఎందుకంటే అప్పట్లో మరాఠాలకు తమదైన రాజ్యం లేదు. కాని శివాజీ ఇదంతా చూస్తున్నాడు. ఆయన లోపల ఒక మంట రగులుతోంది. ఆ మంట ఒకరోజు మొత్తం సామ్రాజ్యాన్ని కాల్చి బూడిద చేసేంతటిది. సో ఇప్పుడు సాయాజీ భోస్లే ఆదిల్ షాతో కలిసి పనిచేయడం మొదలుపెడతాడు. ఇక్కడే ఆ వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. వాడి పేరే ఒక టెర్రర్, అఫ్జల్ ఖాన్. కేవలం బలంతోనే కాదు, తన క్రూరత్వంతో గుర్తింపు తెచ్చుకున్న యోధుడు. వాడు ఎక్కడికి వెళ్లినా అక్కడ మరణ శాసనమే. గొల్లు పడగొట్టడం, ఊర్లను తగలబెట్టడం, అమాయకులను చంపడం, ఇదంతా వాడికి ఒక ఆటలాంటిది. అఫ్జల్ ఆదిల్ షా సైన్యానికి సుబేదార్. వాడే అంతా చూసుకుంటాడు. అందుకే ఆదిల్ షాను ఇప్పటివరకు ఎవరూ ఓడించలేకపోయారు. అఫ్జల్ వచ్చిన తర్వాత సాయాజీ భోస్లే మరియు ఆయన ప్రజలు ఒక చోట నుంచి మరో చోటికి నివాసం మార్చాల్సి వస్తుంది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు, ఎన్నోసార్లు ఇలానే జరిగింది. సాయాజీ భోస్లే ఇక్కడ నిస్సహాయరు. ఆయన ఏమీ చేయలేకపోయాడు. తన కుటుంబం, తన రాజ్యం, తన ప్రజల కోసం ఆయన ఇది చేయక తప్పలేదు. ప్రతిసారి వాళ్లు ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లాల్సిందే. సాయాజీ భోస్లే పెద్ద కొడుకు శంభాజీ భోస్లే ఇవన్నీ గమనిస్తూ తన తమ్ముడు శివాజీకి ఈ విషయాలన్నీ చెప్పేవాడు. ఇప్పుడు సాయాజీ భోస్లేకు తన కొడుకులు, కుటుంబం ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది. అందుకే ఆయన తన పెద్ద కొడుకు శంభాజీ భోస్లేను తనతో కర్ణాటక తీసుకెళ్తాడు. చిన్న కొడుకు శివాజీని పూణే పంపించి అక్కడి బాధ్యతలు చూసుకోమని చెప్తాడు. శివాజీ తన తల్లితో పాటు పూణే వెళ్తాడు. అప్పటికి శివాజీ వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. పూణే చేరగానే అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన గమనిస్తాడు. అక్కడి ప్రజలు శివాజీ వయసు కేవలం 15 ఏళ్లే అని ఆయన్ని రాజుగా అంగీకరించరు. ప్రజల దీనస్థితిని చూసి శివాజీకి చాలా బాధ కలుగుతుంది.
అంత చిన్న వయసులోనే శివాజీకి నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండేది. ఇక తన కోసం తాను పోరాడాలని శివాజీ నిర్ణయించుకుంటాడు. మెల్లమెల్లగా అదే వయసులో ఆయన ఒక కోటను కైవసం చేసుకుంటాడు. ఈ విషయం ఆదిల్షాకు తెలిసినప్పుడు వాడు దీన్ని చాలా లైట్ తీసుకుంటాడు. శివాజీ చిన్నపిల్లాడే కదా అని ఒక అమాయకపు పిల్లాడిగా భావించి ఆదిల్షా వదిలేస్తాడు. కాని సుల్తానాకు మాత్రం అర్థమవుతుంది, శివాజీ చిన్నపిల్లాడే కావచ్చు కానీ చాలా ప్రమాదకరమైన వాడని. ఒక చిన్న పిల్లాడు ఆదిల్షా కోటను ఆక్రమించడం అంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. కథ కొన్ని ఏళ్లు ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆదిల్షాకు ఒక విషయం తెలుస్తుంది. సాయాజీ భోస్లే కొడుకులు శంభాజీ మరియు శివాజీ ఇద్దరూ కలిసి ముప్పు తిప్పలు పెడుతున్నారని. వాళ్లు ఆదిల్షాకు చెందిన ఎన్నో కోటలను కైవసం చేసుకున్నారు. సాయాజీ భోస్లే తన కోసమే పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ ఆయన కొడుకులు ఆదిల్షాకు బద్ధ శత్రువులుగా మారుతూ ఉన్నారు. ఇదంతా చూసి సుల్తానాకు అస్సలు నచ్చదు. ఒకరోజు వీళ్లు అన్ని చోట్ల రాజ్యం చేస్తారు అని సుల్తానా ఆదిల్షాను రెచ్చగొడుతుంది. అప్పుడు ఆదిల్షాకు కోపం వచ్చి శివాజీ మరియు శంభాజీల మీద దాడి చేయమని ఆదేశిస్తాడు. కొండానా కోట మీద దాడి జరిగినప్పుడు శివాజీ ఆయన సైన్యం ముందుగానే సిద్ధంగా ఉంటారు. వాళ్లు అటాక్ చేయబోతున్నారని శివాజీకి ముందే తెలుసు. అప్పుడు శివాజీ తన మనుషులతో కలిసి ఆదిల్షా సైన్యం మీద ఎదురు దాడి చేసి వాళ్లకు ఘోరమైన పరాజయాన్ని రుచి చూపిస్తాడు. ఇక్కడే శివాజీ తన భగవా జెండాను ఎగురవేస్తాడు. అది చూసి ఆదిల్షా సైన్యం పూర్తిగా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. దీని తర్వాత మనకు తెలుస్తుంది ఏమిటంటే ఆదిల్షా యొక్క మరో సైన్యం శంభాజీ భోస్లే అలియాస్ శంభూతో పోరాడడానికి వెళ్ళిందని. ఆయన్ని చంపడము లేదా బందీగా పట్టుకోవడము వాళ్ల లక్ష్యం. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే శంభాజీ భోస్లే కూడా చాలా బలవంతుడు. ఆదిల్షా సైన్యం శంభాజీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు శంభాజీ ఒక్కడే వాళ్లందరి మీద శివంగిలా దాడి చేసి వాళ్లందరినీ మట్టి కరిపిస్తాడు. దీని తర్వాత మనం శివాజీ భార్య సాయిబాయిని చూస్తాం. సాయిబాయి శివాజీని చాలా ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరికీ 15 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. అప్పట్నుంచే వాళ్ళు ఒకరినొకరు చాలా ఇష్టపడతారు. సాయిబాయి శివాజీకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఆయన కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తుంది. ఆ తర్వాత శివాజీ మరియు శంభాజీల మీద దాడికి వెళ్లిన సైన్యం ఓడిపోయిందన్న విషయం ఆదిల్షాకు తెలుసుగానే వాడికి ఒక చిన్న మినీ హార్ట్అటాక్ వస్తుంది. అది చూసి చాలా మంది భయపడతారు. కాని కొంతమంది లోపల సంతోషిస్తారు కూడా. ఉదాహరణకు తన కొడుకును సుల్తాన్ సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్న సుల్తానా లాంటి వాళ్ళు. ఇక జరిగింది చాలనుకుంటాడు ఆదిల్షా. వెంటనే తన సుబేదార్ అఫ్జల్ను పిలిపించి పరిస్థితి అంతా వివరించి ఇప్పుడు మనం ఏం చేయగలం అని అడుగుతాడు. అప్పుడు అఫ్జల్ సాయాజీ భోస్లేను బందీగా దర్బార్లో ప్రవేశపెడతాడు. ఆయనకు శిక్ష వేయాలని వాడు అనుకుంటాడు. కాని సాయాజీ భోస్లే మేము నీ కోసమే పనిచేస్తున్నాం, దానికి బదులుగా నువ్విదంతా చేశావా అని అంటాడు. సాయాజీ భోస్లేకు ఆయన కొడుకులు తిరుగుబాటుదారులుగా మారారని, తమ మాట అస్సలు వినడం లేదని చెప్తారు. ఇది విని సాయాజీ భోస్లే తన కొడుకులను తలచుకుని గర్వపడతాడు. కాని దానికి బదులుగా ఆదిల్షా సాయాజీ భోస్లేను చీకటి గదిలో బంధిస్తాడు. ఆ తర్వాత మనం శివాజీ శంభూలను చూస్తాం. వాళ్లు ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుంటారు. ఇద్దరి కళ్లలో కన్నీళ్లుంటాయి. వాళ్ల నాన్న సాయాజీ భోస్లే జైల్లో ఉన్నారన్న విషయం వాళ్లకు తెలుస్తుంది. అప్పుడు శంభూ మనం నాన్నను ఎలాగైనా సరే ఆ చెరసాల నుంచి బయటకు తీసుకురావాలి అని అంటాడు. ఆదిల్షా సైన్యం చాలా పెద్దది, మనం వాళ్లతో యుద్ధం చేయలేము. కాని తెలివిగా నాన్నను అక్కడ్నుంచి విడిపించాలి అని అనుకుంటారు. మనం చాలా ఆలోచించి నిర్ణయించుకోవాలి అని శివాజీ అంటాడు. అప్పుడు శివాజీ షాజహాన్ సహాయం తీసుకోవాలని ఆయనకొక సందేశం పంపుతాడు. కాని అక్కడ్నుంచి ఎలాంటి సమాధానం రాదు. మరోవైపు అఫ్జల్ దర్బార్లో ఉంటాడు. ఆదిల్షా అఫ్జల్ను శివాజీని చంపేమని ఆదేశిస్తాడు. ఇది వినగానే అఫ్జల్ చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఎప్పట్నుంచో సాయాజీ భోస్లేను వాడు చంపాలనుకుంటుంటాడు. అఫ్జల్ సాయాజీ భోస్లేను చంపడానికి జైలుకి వెళ్తాడు. అఫ్జల్ ఆయనను చంపబోయే సమయానికి వాడిని ఆపి దర్బారుకు పిలుస్తారు. సాయాజీ భోస్లేను కూడా దర్బారుకు తీసుకొస్తారు. అప్పటికే దర్బార్లో శంభూ కూడా ఉంటాడు. ఆయన షాజహాన్ పంపిన ఒక సందేశాన్ని తీసుకొస్తాడు. ఒకవేళ మీరు సాయాజీ భోస్లేను చంపితే మొఘలులు మీకు వ్యతిరేకమవుతారు. ఆ తర్వాత చాలా ఘోరాలు జరుగుతాయని చెప్తాడు. కాని ఆదిల్షా ఇక్కడ కొన్ని షరతులు పెడతాడు. శివాజీ ఆక్రమించుకున్న కోటలన్నింటినీ, ముఖ్యంగా కొండానా కోటను శివాజీ వదిలేయాలి. అలాగే నీ కొడుకు శంభాజీ భోస్లే మా కోసం పనిచేయాలి. అంటే సుబేదార్ అఫ్జల్ కిందవాడు పనిచేయాల్సి ఉంటుంది అని అంటాడు. అది విని శంభూ ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆయన తన తండ్రిని కాపాడుకోవాలి. దానికోసం శంభూ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శంభూ తన కింద పనిచేయబోతున్నాడని తెలిసి అఫ్జల్కు ఇది అస్సలు నచ్చదు. ఆ తర్వాత అఫ్జల్ మరియు శంభూ ఇద్దరూ ఆబాఖాన్ అనే సుల్తాన్ కోట మీద దాడి చేయడానికి వెళ్తారు. అక్కడ అఫ్జల్ ఒక విషయం గమనిస్తాడు. శంభూ వాడి మాట ఏదీ వినడు. మేము ముందు వెళ్తాం, నువ్వు వెనకరా అని అఫ్జల్ అంటాడు. కాని శంభూ వాడి మాట వినకుండా మేమే ముందుంటామని అంటాడు. ఎందుకంటే ఆయన ఏ సేనాపతి సుబేదార్ మాట వినడు, కేవలం రాజు మాట మాత్రమే వింటాడు. ఇదంతా చూసిన అఫ్జల్ పగతో రగిలిపోతాడు. ఈ రోజే శంభూను చంపేయాలని ఫిక్స్ అవుతాడు. శంభూ ఆబాఖాన్ సైన్యంతో పోరాడుతున్నప్పుడు అఫ్జల్ ఆబాఖాన్ సైన్యాన్ని వదిలేసి శంభూ మీదకు ఫిరంగులు పేలుస్తాడు.
అలా శంభూను దారుణంగా చంపేస్తాడు. అఫ్జల్ శంభూ వీపు వెనుక దాడి చేశాడు. ఇదొక పెను మోసం. ఈ విషయం శివాజీకి తెలిసినప్పుడు ఆయన కన్నీరు మున్నీరవుతాడు. ఎందుకంటే ఆయన తన అన్నయ్యను ఎంతో ప్రాణంగా చూసుకునేవాడు. ఈ విషయాలన్నీ ఆయన తన తల్లి జీజాబాయితో చెప్తాడు. ఏం జరిగినా సరే నాకు అఫ్జల్ తల కావాలి అని జీజాబాయి అంటుంది. శివాజీ కూడా ఖచ్చితంగా అఫ్జల్ తల తీసుకొస్తాను అని తన తల్లికి మాట ఇస్తాడు. ఇక కథ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు శివాజీ ఏ పరిస్థితుల్లోనైనా సరే తన అన్నయ్య చావుకు అఫ్జల్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఇదే సమయంలో శివాజీ మరో విషయాన్ని కూడా గమనిస్తాడు. తన భార్య సాయిబాయి ఆరోగ్యం అంతగా బాగోలేదు. ఆమె తన గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ శివాజీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె శివాజీని అమితంగా ప్రేమిస్తుంది. శివాజీ స్వరాజ్య కల త్వరగా నెరవేరాలని ఆమె కోరుకుంటుంది. ఒకరోజు జవాలీ రాజు చంద్రరావు తన సొంత ప్రజల మీదే దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని శివాజీకి తెలుస్తుంది. నిజానికి చంద్రరావును జవాలీ రాజుగా చేసింది శివాజీనే. కాని చంద్రరావు వినడు. వాడిప్పుడు ఆదిల్ షాతో చేతులు కలిపి శివాజీనే సవాల్ చేస్తుంటాడు. రేపు కాదు, సత్తా ఉంటే ఈరోజేరా అని రెచ్చగొడతాడు. ఇది విన్న శివాజీకి తీవ్రమైన కోపమొస్తుంది. రేపు కాదు, ఈరోజే తన సైన్యాన్ని మొత్తం వెంటేసుకుని చంద్రరావు దగ్గరకు వెళ్తాడు. చంద్రరావుకు కూడా ఈ విషయం తెలిసి తన సైన్యాన్నంతా సిద్ధం చేసుకుంటాడు. అక్కడ చాలామంది ఉంటారు. కాని శివాజీ పూర్తి సన్నాహాలతో అక్కడికి వెళ్తాడు. తన సైన్యంతో కలిసి చంద్రరావును అత్యంత దారుణంగా అంతమొందిస్తాడు. ఈ విషయం ఆదిల్ షాకు తెలిసినప్పుడు వాడికి గుండెపోటు వచ్చి చనిపోతాడు. ఇది తెలిసిన సుల్తానా లోపల చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె కొడుకే తర్వాతి సుల్తాన్ కాబోతున్నాడు. ఆదిల్ షాకున్న కొన్ని అలవాట్లు సుల్తానాకు నచ్చేవి కావు. వాడప్పుడప్పుడు జాలిపడి వదిలేసేవాడు. కాని సుల్తానా చాలా క్రూరురాలు. ఇప్పుడు ఆమె ఎవర్నీ వదిలిపెట్టదు. ఇప్పుడు సుల్తానా తను ఎప్పట్నుంచో చెయ్యాలనుకున్న పనిని మొదటగా చేస్తుంది. అఫ్జల్ను తన దగ్గరకు పిలిపించుకుని, ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు. నువ్వు శివాజీని బందీగానైనా తీసుకురావాలి, లేదా వాడిని చంపేసినా తీసుకురావాలి అని చెప్తుంది. ఆదిల్ షాకి చాలా పెద్ద సైన్యముంది. ఇప్పుడు ఆ సైన్యమంతా అఫ్జల్ చేతిలో ఉంటుంది. అఫ్జల్ కూడా శివాజీని ఖచ్చితంగా చంపి తీసుకొస్తానని సుల్తానాకు మాటిస్తాడు. కాని దానికంటే ముందు వాడు పీర్బాబా దగ్గరకు వెళ్తాడు. అఫ్జల్ ఎవరిమీదైనా దాడి చేసే ముందు ఎప్పుడూ పీర్బాబా దగ్గరకు వెళ్లి విషయాలన్నీ అడుగుతాడు. పీర్బాబా అఫ్జల్ను చూసి, నీ నెత్తిమీద అహంకారం కూర్చుంది, దాన్ని ముందు దించు అని అంటాడు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారని అఫ్జల్ అడుగుతాడు. కాని పీర్బాబా ఎలాంటి సమాధానం ఇవ్వడు. పీర్బాబా ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్న విషయం అఫ్జల్కున్న 15 మంది భార్యలకు తెలుస్తుంది. వాళ్లంతా అఫ్జల్ను చూడటానికి వస్తారు. భార్యలందరూ అఫ్జల్ను చూస్తున్న తీరు చూస్తే వాళ్లు వాడిని బహుశా చివరిసారిగా చూస్తున్నారేమో అన్నట్లుగా ఉంటుంది. ఇదంతా చూసి అఫ్జల్కు మండిపోతుంది. తన సొంత భార్యలే తన మీద నమ్మకం ఉంచలేదని వాడికి విపరీతమైన కోపమొస్తుంది. ఆ కోపంలో అఫ్జల్ తన భార్యలందరికీ రాళ్లు కట్టి నదిలో పడేసి దారుణంగా చంపేస్తాడు. ఇప్పుడు అఫ్జల్ చాలామంది రాజులను తనతో కలుపుకుంటాడు. ఇక శివాజీ మహారాజు దగ్గర ఎవరూ ఉండరు. ఏ రాజు మద్దతు ఉండదు. అది చూసి బహుశా ఈ యుద్ధం తను ఒంటరిగానే చేయాల్సిందేమో అని శివాజీ అనుకుంటున్న సమయంలో అక్కడికి కానోజీ వస్తాడు. ఆయన్ని చూసి శివాజీ, మీరు నాకు తోడుగా నిలబడతారని నాకు అనిపించడం లేదు. చివరికి మీరు కూడా మాట మార్చేస్తారు అని అంటాడు. కాని దానికి కానోజీ, నా యావదాస్తి, నా కొడుకులు అందరూ ఈ రోజు నుంచి మీ సొంతం. స్వరాజ్యం సిద్ధించే వరకు నేను ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోను అని అంటాడు. మరోవైపు అఫ్జల్ తన భారీ సైన్యాన్ని తీసుకుని శివాజీ దగ్గరకు బయలుదేరుతాడు. కాని దారిలో వాడికి చాలా భారీ వర్షం ఎదురవుతుంది. ఇది సహ్యాద్రి ప్రాంతపు వర్షం. ఇక్కడ దాదాపు 3 నెలల పాటు వర్షం ఆపకుండా కురుస్తుంది. ఈ వర్షంలో అఫ్జల్ శివాజీ మీద దాడి చెయ్యలేడు. అందుకే వాడు అక్కడికి దగ్గర్లోనే ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. వర్షం ఎప్పుడు ఆగుతుందా, ఎప్పుడు శివాజీ మీద దాడి చేద్దామా అని అఫ్జల్ ఎదురు చూస్తుంటాడు. కాని అలా జరగదు. చాలా రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంటుంది. అఫ్జల్ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కాని ఏదేమైనా శివాజీని చంపి తీరాలని అఫ్జల్ ఫిక్స్ అయిపోతాడు. అక్కడికి వెళ్లి చంపడమో లేక శివాజీని ఇక్కడికే రప్పించి చంపడమో చేయాలనుకుంటాడు. అప్పుడు అఫ్జల్ తన సలహాదారుడితో శివాజీ దగ్గరకు ఒక సందేశం పంపుతాడు. తను రాజీ పడాలనుకుంటున్నానని, ఒకసారి సమావేశమవుదామని అఫ్జల్ సందేశం పంపుతాడు. కాని ఇందులో ఏమాత్రం నిజం లేదని శివాజీకి బాగా తెలుసు. ఆయన పంతును పంపి, నేను మీటింగ్కు రాలేను, మీటింగ్ పెట్టుకోవాలని ఉంటే అఫ్జల్నే నా దగ్గరకు రమ్మనండి అని చెప్తాడు. శివాజీ దగ్గరకు వెళ్లిన సలహాదారుడు శివాజీ చాలా అనారోగ్యంతో ఉన్నాడని గమనిస్తాడు.
అలాగే ఆ కోటలో ఉన్నవాళ్లందరూ బాగా భయపడుతూ ఉండటాన్ని వాడు చూస్తాడు. అప్పుడు పంత్ మళ్లీ అఫ్జల్ దగ్గరకు వెళ్లి, ఈ ప్రపంచాన్ని పాలించగలిగేవారు ఎవరైనా ఉన్నారంటే అది మీరేనని శివాజీ మహారాజ్ అన్నారు అని వాడిని తెగ పొగుడుతాడు. కాని అఫ్జల్ మాత్రం శివాజీని తన శిబిరానికే రప్పించాలనుకుంటాడు. కాని ప్రతిసారీ శివాజీ నిరాకరిస్తాడు. ఇలా చాలా రోజులు గడుస్తుంది. దాదాపు 1-2 నెలలు గడిచిపోయినా అఫ్జల్ అక్కడే ఉంటాడు. శివాజీ మాత్రం వాడిని కలవటానికి రాడు. ఇక లాభం లేదని చివరికి అఫ్జల్ ఒప్పుకుని తనే స్వయంగా శివాజీ దగ్గరకు వెళ్లి సమావేశమవ్వాలని, ఆయన్ని కలవాలని నిర్ణయించుకుంటాడు. కాని ఇక్కడ కొన్ని షరతులు ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసే ప్రాంతం నిర్మానుష్యంగా ఉండాలి. అక్కడ ఎవరూ ఉండకూడదు. బాడీగార్డ్స్ కొంచెం దూరంలో నిలబడాలి. అలాగే అందరికంటే ముందు అఫ్జల్ అక్కడికి చేరుకోవాలి. మరోవైపు శివాజీకి ఒక చేదు వార్త అందుతుంది. తన భార్య సాయిబాయి చనిపోయిందన్న విషయం ఆయనకు తెలుస్తుంది. తన భార్యకు దూరంగా ఉన్న సమయంలో ఇలా జరగటంతో ఆయన చాలా విలపిస్తాడు. అదే సమయంలో అఫ్జల్ వచ్చే దారిలో 5 కోటలుంటాయని మనకు తెలుస్తుంది. ఆ కోటలు అప్పటికే శివాజీ ఆధీనంలో ఉంటాయి. కాని వాళ్లు ఆ కోటలను వదిలేసేయటంతో ఇప్పుడు అఫ్జల్ వాటిని ఆక్రమిస్తాడు. తను ఆక్రమించిన కోటల్లో అప్పటికే ఎవరూ లేకపోవటాన్ని, అవి చాలా ఈజీగా తన చేతికి రావటాన్ని అఫ్జల్ గమనిస్తాడు. అది చూసి బహుశా శివాజీ చాలా భయపడిపోయాడని, లేదా తమతో యుద్ధం చేయటానికి అస్సలు సిద్ధంగా లేడు అని అఫ్జల్ అనుకుంటాడు. అఫ్జల్ బుర్రలో చాలా ఆలోచనలు మెదులుతుంటాయి. కాని ప్రస్తుతానికి మీటింగ్ చాలా ముఖ్యం. ఆ మీటింగ్లోనే శివాజీని ఎలాగైనా చంపేయాలని అఫ్జల్ స్కెచ్ వేస్తాడు. ఇప్పుడు శివాజీ అఫ్జల్ దగ్గరకు చేరుకుంటాడు. అఫ్జల్ ఆయన్ని ఆహ్వానిస్తూ, నన్ను పిలిపించిన ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది అని అంటాడు. శివాజీ మరియు అఫ్జల్ మధ్య చర్చ మొదలవుతుంది. ఇద్దరు సలహాదారులు బయటకు వెళ్లిపోతారు. బాడీగార్డ్స్ కూడా కొంత దూరంలో ఉంటారు. అఫ్జల్ అప్పటికే తన బాడీగార్డ్కి ఈ రోజు ఏం జరిగినా సరే శివాజీని చంపి తీరుతాను అని చెప్పి ఉంచుతాడు. అఫ్జల్, నువ్వు పిలవగానే నేనొచ్చాను. ఇప్పుడు నువ్వు నా షరతు ఒప్పుకోవాలి. నువ్వు నన్ను కౌగిలించుకోవాలి అని అంటాడు. దానికి శివాజీ, అందులో పెద్ద విషయమేముంది, నేను కూడా నీ కోరిక తీరుస్తాను అని అంటాడు. ఇద్దరూ కౌగిలించుకున్న సమయంలో అఫ్జల్ తన కత్తిని తీసి శివాజీ వీపు వెనుక పొడుస్తాడు. కాని శివాజీకి ఏమీ కాదు. ఎందుకంటే ఆయన లోపల కవచం వేసుకుని ముందుగానే సిద్ధమై ఉంటాడు. ఈసారి బలి కావటానికి ఎర కాదు, వేటాడటానికి వేటగాడు సిద్ధంగా ఉన్నాడు. మరుసటి క్షణమే శివాజీ తన పులిగోరుతో అఫ్జల్ పొట్ట చీల్చి వాడిని అంతమొందిస్తాడు. ఏళ్ల క్రితం మాలోజీ భోస్లీ చెప్పిన మాట ఈరోజు నిజమైంది. నిద్రలేచిన ఒక మరాఠా పగ తీర్చుకున్నాడు. వీళ్ల ఈ వీపు వెనుక పొడిచే మోసపూరిత వ్యూహాన్ని శివాజీ అప్పటికే పసిగట్టాడు. శివాజీ అక్కడి నుంచి బయటకు రాగానే అఫ్జల్ బాడీగార్డ్స్ ఆయనతో ఫైట్ చేయటం మొదలు పెడతారు. అఫ్జల్ బాడీగార్డ్ చాలా బలవంతుడు మరియు చాలా ప్రమాదకరమైనవాడు. వాడు తన మనుషులను చాలా దారుణంగా కొట్టటాన్ని శివాజీ చూస్తాడు. చివరికి ఆ బాడీగార్డ్ శివాజీని చంపటానికి వస్తున్న సమయంలో అక్కడికి జీవా ఎంట్రీ ఇస్తాడు. ఆ పాత్ర సల్మాన్ ఖాన్ చేశాడు. ఇక్కడ జీవా శివాజీకి బాడీగార్డ్లా వస్తాడు. వాడు అఫ్జల్ బాడీగార్డ్ 2 చేతులను నరికేస్తాడు. ఇక చివరగా శివాజీ అఫ్జల్ తలకాయను పట్టుకుని తన తల్లి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే అఫ్జల్ తలను ఖచ్చితంగా తెస్తానని శివాజీ తన తల్లికి మాటిచ్చాడు కదా. సో ఫ్రెండ్స్, ఈ గెలుపు కేవలం ఒక శత్రువు ఓటమి మాత్రమే కాదు, ఓటమిని అంగీకరించని ఒక ఆలోచన సాధించిన విజయం. ఇదే ఆలోచన ఒకరోజు మొత్తం హిందుస్థాన్నే మార్చేస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కథల కోసం మూవీస్ టైంతో కలిసే ఉండండి. మళ్ళీ తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.